దయచేసి అందరూ కూర్చుందాం. వాక్యానికి ముందు మన మధ్యలో ఉన్న ఫ్రాన్సిస్ ఒక పాట పాడతారు. 316 పాట పాడుకుందాం. 316 పాట. యేసురాజుగా వచ్చున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏ ఎండ్లో పరిశుద్ధులకు విందోబోతుంది, ఏడెండ్లో క్షమించండి అందరూ. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడెండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడెండ్ల పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడెండ్ల మీదకి శ్రమ రాబోతుంది, ఏడెండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడును, ఈ సువార్త మోయబడును. వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్ల వెయ్యేండ్ల ఎలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన సాగిలిపడి నమస్కరించి గడగడలాడును, సాగిలిపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ. యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ వాక్యము సత్యమైనది. నువ్వు రాజుగారా నయన్నావు, లోకమంతా తెలుసుకుంటారని మేము పాడాము. అంతకన్నా ముందుగా మేము నువ్వు వస్తావని తెలుసుకున్నాము. ఈ ధన్యత ఎంతో గొప్పది. దేవా, వచ్చిన తర్వాత మేము తెలుసుకోవడం కన్నా చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మని వారు ధన్యులు అన్నావు కదా. ఆ ధన్యత మాకు ఇచ్చి ఉన్నావు. నీ రాజ్యము కోసమే కదా మేము ప్రయాసపడుతూ ఉన్నాము తండ్రి. దేవా తండ్రి, ఎంతో అర్థవంతముగా దేవా తండ్రి భక్తుడు తను అనుభవించిన యొక్క దేవా స్థితిలో నుంచి పాటను రాయగలిగినాడు. ఎంతో పాత పాట అయినప్పటికీ ఇప్పుడు పాడినా అది ఉద్యమంగానే ఉంటుంది కదా. మా పాటలు దేవా తండ్రి ఉద్యమం కోల్పోయే పాటలుగా ఉండనివ్వద్దు. మా పాటలు దేవా తండ్రి నీ ఆత్మను సంపాదించుకునే పాటలుగా చేసి బలపరచుము. ఇంతవరకు దేవా తండ్రి మా చరిపాలెం బిడ్డలు దేవా తండ్రి ప్రార్థన చేస్తున్నారు, గాంధార బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. లైవ్లో కొంతమంది దేవా తండ్రి కూటమిలో ఏకీభవిస్తూ ఉన్నారు. నీ సహాయం నీ కాపుదలు నాకు మాకు దయచేసి బలపరచుము. నీ శక్తి చేత మమ్మల్ని దర్శించండి. నాయకుడిని దేవా తండ్రి నీ కృపగల ఆత్మ నాతో మాతో ఉంచి మమ్మల్ని నమ్మకస్తులుగా చేసి మీరే బలపరిచి నన్ను పూర్తిగా నీ సులుగు చాటు మరుగుపరిచి నాకును మరి ముఖ్యంగా నా అంతరంగమునకును దేవా తండ్రి ప్రియబిడ్డలకు కావాల్సిన వాక్యము మీరు దయచేయండి. లైవ్లో ఇంటర్నెట్ యొక్క సిగ్నల్స్ని మెరుగుపరిచి అంతరాయం లేకుండా చేయండి. ఆడియో క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీని అంతటినీ కూడా మీరు మెరుగుపరిచి బలపరచమని, నా కంఠం కూడా ముట్టుమని, నా శరీరం అంతా నీ దేహం దగ్గర, నా దేహం అంతా నీ బలిపీఠం దగ్గర పెట్టుచున్నాను ప్రభా. నీ శక్తి నాతో ఉంచి నీవే నాతో మాతో మీరు మాట్లాడి నీ కార్యక్రమ ఆత్మను నేను సంపాదించుకునే యోగ్యత నాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. గత వారము లైవ్లో వాళ్ళకి కూడా వందనాలు చెప్పేసినట్టే, లైవ్లో వాళ్ళకి కూడా వందనాలు చెప్పమన్నారు మా చరపాల వాళ్ళు. ఇంకా ఆయా ప్రాంతాల గృహంలో ఉన్న వాళ్ళకి కూడా వాక్యం వింటున్న వారికి ప్రత్యేకమైన వందనాలు. వందనాలు ఎందుకు చెప్తామో గత ఆదివారం మరొకసారి జ్ఞాపకం చేసామా? ఎందువల్లంట, వందనం వచ్చిన విన్నప్పుడు శిశువు గంతులు వేసింది కనుక వందనాలు ఎందుకు చెప్తామో చెప్పాము. గత బుధవారము ఇక్కడే ఉన్నాను కదా, గత బుధవారం ఇక్కడే ఉన్నాను. 3 చెప్పాను ఉపవాస ప్రార్థన కోసం. చెప్తారా? రాస్తున్నారు కానీ నెంబర్ వేయట్లేదు కదా. 3 చెప్పాను మీకు. చెప్పండి, ఎవరైనా ఒకటైనా చెప్తారా? మొదటిది, ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని స్వరం మనకి వినబడుతుంది. రెండవదిగా ఉపవాసం ద్వారాగా మనం దేవునికి అప్పగిస్తాము. మూడవది, ఉపవాసం ద్వారాగా దయ పొందుతాము. మొదటిది అపోస్తుల్లో చెప్పాను, రెండవది కూడా అపోస్తుల కార్యాలే, మూడవది ఎస్తేరు గ్రంథం నుంచి చెప్పాను. 4వది చూద్దాం. కీర్తనల గ్రంథము 35వ సంకీర్తన, 35వ సంకీర్తన
13, 14 వచనాలు చదువుదాం. వారు వ్యాధితో ఉన్నప్పుడు వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె బట్ట కట్టుకొంటిని, గోనె బట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ప్రాణము ఆయాసపరుచుకొంటిని. అయినను ఉమ్. నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అయినను నా ప్రార్థన ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టు సహోదరుల మట్టుకును ఉమ్. నేను నడుచుకొంటిని. ఉమ్. తన తల్లి మృతి నొందినందున దుఃఖ ధరించి వస్త్రము ధరించిన వాని వలె కృంగుచుంటిని. వారు వ్యాధిలో ఉన్నప్పుడు గోనె బట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని. 4వది, దావీదు ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు, ఎవరు వ్యాధిలో ఉన్నారంట? ఎవరు వ్యాధిలో ఉన్నారు? 4వ వచనం చదువుదాం. నా ప్రాణము తీగోరు వాణ్ణి సిగ్గును అవమానమును కలుగును గాక. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ప్రాణము తీసే వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చంపేమని కాదు, చచ్చిపోయే స్థితిలో ఉన్నారంట వాళ్ళు. ఎవరు? దావీదు ప్రాణము తీసేవాళ్ళు చచ్చే స్థితిలో ఉంటే, ప్రభువా వాళ్ళ సిగ్గుపరచు, అవమానపరచు. ఎందుకు సిగ్గుపరచమంటున్నాడు? వాళ్ళ తప్పు తెలుసుకోవాలని, అంతేనా? దావీదు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా వాళ్ళని చంపేయి అని ప్రార్థన చేయవచ్చు కదా. దావీదు చేయొచ్చా? చేయొచ్చు, కానీ చేయట్లేదు. వారు ఎలాగున్నారంట? వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె బట్ట కట్టుకున్నాను కదా. మన ఉపవాస ప్రార్థన మన కోసమే చేస్తాం, శత్రువు కోసం ప్రార్థన చేయగలమా? లోకంలో ఏ ఒక్కరు కూడా ఇవ్వలేని ఒక ప్రత్యేకమైన వచనము దావీదు చెప్తాడు, నా శత్రువులెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దావీదు శత్రువుల విషయంలో ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. శత్రువులు నా ప్రాణము తీసేవారి కోసము నేను గోనె బట్ట కట్టుకున్నాడంట, మొదటిది. రెండవది, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాను. చాలాసార్లు మన కోసం మనమే ప్రార్థన చేయము. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి కదా. ఎప్పుడైనా కొంచెం బలహీనత వచ్చింది అనుకోండి, ముందు మనం ప్రార్థన చేసుకుంటావా? అసలు జ్ఞాపకం రాదు. మన కోసం ఆయన ప్రార్థన చేస్తారు కదా, డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు వచ్చేస్తారు. ప్రార్థన చేయించుకోవద్దని చెప్పట్లేదు, కానీ మనము ప్రార్థన చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. అది మినిమం, అది బేసిక్, అది ప్రామాణికంగా మొదట చేయవలసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం కారుకుంటే అలా వెళ్ళిపోతామా? చిన్న గుడ్డ కడతాం కదా, టీ పొడి వేస్తారు కొంతమంది పసుపు పెడతారు, ఏదో ఒకటి రక్తం ఆపడానికి వాళ్ళంత ప్రయత్నం వాళ్ళు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మన పరిస్థితి ఏంటంటే అలాగని కాదు, కానీ అడుక్కునేవాడు వచ్చారంట ఒక ఇల్లాల దగ్గరికి. ఎవరు వచ్చారు? అడుక్కునేవాడు వచ్చారంట ఇల్లాల దగ్గరికి. వచ్చిన తర్వాత భిక్షమేయమంటే సరే ఆమె లోపలికి వెళ్ళి కొంచెం అన్నం తీసుకుని కూర తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అడుక్కునేవాడు? చెప్పండి, ఏం చేయాలి? అడుక్కునే ఆ పళ్ళెమో కంచమో ఆ బొరుసో బొచ్చో ఇవ్వాలి. ఆ కంచం కూడా నువ్వు తెచ్చి అన్నాడంట కదా. అలాగుంది మన ఆత్మీయ స్థితి. మనము కొంతైనా చెయ్యాలని కోరిక కలిగి ఉండాలి, కొంతైనా చెయ్యాలి.
మన కోసమే మనం చేసుకోవట్లేదు, ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి అంత సమయం ఉందంటారా? అయ్యా నా కోసమే నేను ప్రార్థన చేయట్లేదు. దావీదు ఉపవాసం చూడండి, శత్రువుల కోసము వాళ్ళ ప్రాణము జబ్బు చేసినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? 14వ వచనము, అతడు నాకు చెలికాడైనట్లు సహోదరుడైనట్లు నేను నడుచుకొంటిని. చెలికాడు అంటే స్నేహితుడు, సహోదరుడు, నా సహోదరుడైనట్లు నడుచుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళకి బాగోపోతే ఎంత బాధపడతాడో, ఒక నిజమైన స్నేహితుడికి ఆరోగ్యము బాగోకుండా ఉంటే, ఆరోగ్యము క్షీణించిపోతే, ఆరోగ్యములోని బలహీనుడైపోతే ఎంత బాధపడతాడో, అలాగ దావీదు శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడంట. తర్వాత చదవండి, తన తల్లి మృతి నొందిన దుఃఖ వస్త్రమును ధరించుకుని వాని వలె కృంగుచు. తల్లి చచ్చిపోతే కుమారుడో కూతురో బిడ్డలో ఎలాగా ఏంటది ఏడుస్తారో దుఃఖపడతారో, అలాగా నేను మంచి బట్టలు వేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాడంటే ఎవరు? దావీదు. సాధారణంగా మంచి ఎవరైనా బాగున్నప్పుడు మంచిగా టచ్ చేసుకున్నాం అనుకోండి, ఎరా బుర్రందా నీకు, మీ ఇంట్లో బాగోపోతే నువ్వు మంచిగా సోకు చేసుకుని తిరుగుతున్నావు అంటాం కదా. ఎవరికైనా ఒక తల్లి, సరే ఇంట్లో వాళ్ళు బాగోపోతే పక్కన పెట్టండి, హాస్పిటల్ కూడా మంచి బట్టలు వేసుకుని వచ్చి కూడా ఉన్నారు. కానీ ఒక ఇంట్లో సొంత తల్లి చనిపోతే ఆ ఇల్లు శోక సముద్రంలో మునిగిపోద్ది. అలాగ నేను నా శత్రువుల విషయమే ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఉపవాస ప్రార్థన స్వస్థతను తీసుకొస్తుంది కనుక, ఉపవాస ప్రార్థన స్వస్థత తీసుకొస్తుంది కనుక శత్రువుల నిమిత్తము దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చేయగలమా? ప్రేమించగలమా శత్రువుల్ని? దావీదు నిన్ను వలే నీ పొరుగువాని ప్రక్కన పెట్టండి, నిన్ను వలే నీ శత్రువుని కూడా ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువులను ప్రేమించమన్నాడు. నిన్ను ప్రేమించిన వారినే, నీకు వందనము చేసిన వారికే నువ్వు వందనము చేసిన అన్యులను అలాగూ చేయించున్నారు కదా. మనకేమనుకుంటాం, వాళ్ళు రాలేదు కనుక నేను వెళ్ళను, వాళ్ళు నాకు పెట్టలేదు కనుక నేను పెట్టను. చిన్నపిల్లల మనస్తత్వం కదా కదా. ఈవేళ 2 చాక్లెట్లు నా దగ్గర ఉన్నాయనుకోండి, రేపొద్దున నిన్న నా స్నేహితుడు, నా స్కూల్లో చదువుకున్న విద్యార్థి సహతోటి వాడు చాక్లెట్ అడిగితే ఇవ్వదు అనుకోండి, నిన్న అడిగితే నువ్వు ఇచ్చావా, నేను కూడా ఇవ్వను. చిన్నపిల్లల మనస్తత్వం కాదు. దేవుని సన్నిధిలో మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచన విధానము మెరుగుపరచబడాలి. చాలా విషయాలు నేను వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను, గ్రహిస్తూ ఉంటాను, కానీ పట్టినట్లుగా ఉంటాను. ప్రభువా, వాటి విషయమై లెక్క తీర్చుకుని వాడు నీవు, శత్రువులు పగ తీర్చుకుని వాడు నీవు. యుద్ధము యెహోవాది. మీరు శరీరులతో పోరాడొద్దని బైబిల్ చెప్తుందా లేదా? మీరు పోరాడునది శరీరులతో కాదు, మరి ఎవరితో అంట? ప్రస్తుత సంబంధ మగు అంధకార శక్తితోటి, వాయుమండల దురాత్మ సమూహముతో పోరాటము. సాతానుతో మన పోరాటం మనుషులతో కాదు. మనుషుడికి మనకి వైరము శత్రుత్వం ఉన్నట్లు కనబడుతుంది, కానీ వాళ్ళలో మనలో ఉండేది ఏంటంటే సాతాను. కనుక సాతాను కోసం మనం పోరాటము చేయాలి. 4వది, ఉపవాసం ఉన్నప్పుడు స్వస్థత కలుగుతుంది. దావీదు కూడా తన శత్రువులకు బాగోన్నప్పుడు, ఆరోగ్యము క్షీణించినప్పుడు వారి కోసం ఉపవాసం ఉన్నాడు. 4వది చూద్దాం. 5వది, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1, 2, 3, 4.
అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన మనుషులు రొట్టె వల్ల మాత్రము కాదు గాని ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అనెను. మంచి ఈ యొక్క భాగంలో శోధన మానవులకు రావడం సహజమైతే సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారికి కూడా శోధన వచ్చింది. ఎప్పుడంట? అప్పుడు యేసు అపవాది చేత సాతాను చేత శోధించబడకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. శోధన వచ్చినప్పుడు దేవుని ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యమునకు. ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ తీసుకెళ్ళింది. సాతాను చేత శోధించబడక ఆత్మ వలన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మనిషిలో ఉంటే శోధన జయించగలమా? మనిషిలో ఉంటే బాబు మన ప్రార్థనలో ఎవడొకడు ఫోన్ చేస్తాడా? అటు ఫోన్ ఎత్తాలా, వాక్యం వినాలా? లేకపోతే మనుషుల్లో ఉన్నాం అనుకోండి, ప్రార్థన చేసుకుంటాం అనుకోండి, ఎవరొకరు వచ్చి పిలుస్తారు, ప్రార్థన ముగించి వాళ్ళ దగ్గరికి రావాలా వద్దా? వస్తాం. ప్రార్థన చేసుకుంటున్నాం, వెళ్ళిపోండి అని చెప్తే ఒక్క నిమిషం బాబు మాట్లాడి వెళ్ళిపోతాను. ప్రభు కూడా ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. దేవుడు పిలిచాడు అరణ్యంలోనికి. పిలిచిన తర్వాత 40 దినములు 40 రాత్రులు ఉపవాసమున్న పిమ్మట ఎక్కడున్నాడు? ఉపవాసమైన అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ 40 రాత్రింబగలు ఉపవాసము ఉన్నాడు. శోధన రాకముందు ఆత్మ చేత నడిపింపబడ్డాడు. చాలాసార్లు కొన్ని విషయాలు మన ప్రార్థన మెలకు లేకుండా ఉంటాం. ప్రభు మెలకు కలిగి ఉన్నాడు కనుక సాతాను వలన శోధన వస్తుందని తెలిసి సాతాను శోధన జయించడానికి 40 రాత్రింబగళ్ళు అరణ్యములో కాపురం చేయవలసి వచ్చింది. ఎవరు? యేసు ప్రభువారు. లోకములో మనుషుల మధ్య ఉంటూ ఎంతసేపు ప్రార్థన చేయగలము? అరగంట ఖచ్చితంగా చేయగలమా? ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక పోరాటం వస్తుంది. ఎవరో ఒకరు పిలుస్తారు, భర్త వస్తారు, అన్నం పెట్టమా, నేను వెళ్ళాలి త్వరగా, ప్రార్థన చేయాలా, అన్నం పెట్టాలా? లేదు, మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నాము, పిల్లలు ఏడిస్తారు, వాళ్ళు ఊరుకోబెట్టాలా, ప్రార్థన చేయాలా? ప్రభు అందుకే నూతన నిబంధనలు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, అంటే డిస్టర్బెన్స్ లేకుండా హృదయం అంతటా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఎవరో ఒకరు వస్తారు. ఒకసారి దైవజనులు జాగ్రత్తగా విందాం. దైవజనులు ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. ప్రార్థన చేసుకుంటే ఇప్పుడంటే మేము బయటికి వెళ్ళండి, ప్రార్థన చేయండి అని అడిగేస్తారు. ఆ రోజుల్లో దైవజనుడి ప్రార్థనలో ఉంటే లేపడానికి కూడా అంత సాహసం ఎవరు చేసేవాళ్ళు కాదు. ప్రార్థన చేసుకుంటా ఉంటే చాలాసేపు అయిపోయింది. బయట పెద్ద డాక్టర్ గారు గచ్చు మీద అటు ఇటు తిరుగుతున్నారు, ఎప్పుడు దైవజనుడు ప్రార్థన ముగిస్తాడని. 1 గంట అయిందంట ఆయన ప్రార్థన చేసుకుని బయటకు. అప్పుడు ఎంతసేపు నుంచి చేస్తాడో తెలియదు. ఈ నెలల గంటన్నరకి ఆయన ప్రార్థన ముగించిన బయటకు వచ్చి చూస్తే ఇంకా ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆ దైవజనుడు ఈయన పిలిచి, ఏంటయ్యా ఎప్పుడు వచ్చావు? చాలాసేపు అయిందండి, 1 గంటన్నర అయింది. అవునా, ప్రార్థనలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయలేదు అని చెప్పి కారు డోర్ తీసి
ఒక పెద్ద డబరా డేక్ష తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడంట. దాని నిండుగా అన్ని చేప ముక్కలు ఉన్నాయంట. ఏమున్నాయి? చేప ముక్కలు. డాక్టర్ గారు వచ్చి ఒక దైవజనుడి ముందు డబరా నిండుగా చేప ముక్కలు పెట్టారు. ఏంటి అయ్యా అంటే, అయ్యా నేను చాలా మందికి వైద్యము చేస్తాను. వైద్యం చేస్తే ఆ బెస్తవాళ్ళు, ఆ జాలర్లు, ఆ పల్లీలు, ఆ చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళకు ఒక పెద్ద చేప దొరికింది. ఈ డాక్టర్ గారికి ఇద్దామని తీసుకొచ్చారు. ప్రభా నాకు మంచి చేప ఇచ్చామని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, ఈ చేప తీసుకెళ్ళి నా సేవకుడైన డానియల్కి ఇవ్వని చెప్పాడంట. ఏమని చెప్పాడు నోహా గారు? ఈ చేప తీసుకెళ్ళి నా సేవకుడైనా దానియేలుకి ఇవ్వంటే ఆయన మొత్తం శుభ్రం చేసి కారులో పెట్టుకుని డబరాతోటి డేక్షతోటి దేవుని సేవకులు తీసుకొచ్చి ఆ చేపలు ఇవ్వడానికి ఎంత టైం పట్టింది? 1.5 గంట వెయిట్ చేశాడు. అయ్యా ఈయనేమి పెద్ద ప్రార్థన చేయలేదు, ఏమి ప్రార్థన చేయలేదు. కోట్ జోబులో 2 రూపాయలు ఉంది. ఎంత ఉందంట? 2 పైసలు అర్ధన ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళి, ప్రభా తినడానికి ఏమీ లేదు ప్రభా అని అక్కడ పరిచయం చేసి ఆయనకి ఇస్తే ఆయన తీసుకొచ్చి గోంగూర పచ్చడి చేస్తున్నాడు. దేవుడు ఆయన గోంగూర పచ్చడి తినడం ఇష్టము లేదు. ఎవరికి చెప్పాడు? ఈయనేం ప్రార్థన చేసుకోలేదు చేప కావాలని. కానీ అది ఆయన రుబ్బుతా ఉన్నాడు. ఆయన అయిపోయింది. ఈ ప్రార్థన ముగించి భోజనం చేసేటప్పటికి చేపలు దేవుడు ఆహారంగా తీసుకొచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రార్థన ఎంతో గొప్ప కార్యాలు చేస్తుంది. నేను ఆదివారం రాత్రి చెప్తా ఉన్నాను, నీతిమంతుని ప్రార్థన ఎలాగుంటదంట? మనపూర్వకం గలదై, బహుబలము గలదై ఉంటది. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకం గలదై, బహుబలము గలదై ఉంటది. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాము? ఇక్కడ యేసుప్రభువు వారిని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. 40 రాత్రింబగల ప్రార్థన చేసిన తర్వాత సైతాన్ ఎప్పుడు ప్రార్థన ముగిస్తాడని ఉన్నాడా? కాసుకుని ఉన్నాడు. 40 రాత్రింబగలు అయిపోతుంది. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చాడు? దేవుని బిడ్డల దగ్గర. సాతాను రాదా? బ్రహ్మాండంగా వస్తాడు. ఇప్పుడు మన పక్కన సాతాను లేడంటారా? ఉంటాడు. కొంతమంది అంటాడు సాతాను, నేను ఇంకెంతసేపు చెప్తాడు వెళ్ళి పడుకోవాలంటాడు. కొంతమంది అంటాడు చెప్పిందే చెప్తున్నాడు రా అంటాడు. కొంతమందితోటి చెప్పిందే ఎందుకు చెప్తారు? రెండో ఎక్కువ ఎన్నిసార్లు నేర్పిస్తారు చెప్పండి? వచ్చే వరకు నేర్పిస్తాడు. మీరు పాటించే వరకు నేను చెప్తానే ఉండాలి వాక్యం, అంతేనా? కనుక ఒక్కొక్కరితోటి ఒక్కొక్క రకంగా సాతాను మన పక్క నుండి శోధిస్తాడు. సాతాన్ని నాకు నిద్ర వస్తుంది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం త్వరగా ముగిస్తే ఇంటికి వెళ్ళి పడుకోవాలి అనిపిస్తుంది. ఇది ఎవరి మాటలు? సాతాను మాటలు, దేవుని మాటలు కాదు. దేవుని ఆత్మ అంటది, కొంచెంసేపు కూర్చో, నీ వాక్యం ద్వారా బలం పొందాలి కదా, శక్తి పొందాలి కదా అని దేవుడు పక్క నుంచి అంటే సాతాను అంటాడు, ఈవేళ కూడా బుధవారం కూడా ఇంతేమా, మళ్ళీ ఉపవాస ప్రార్థనలో టిఫిన్ వేసుకోవాలి ఇంటికి వెళ్ళి, ఇవన్నీ సాతాను మన చెవులో గుసగుసలాడతాడు. యేసు ప్రభు 40 రాత్రింబగలు ఉపవాసం ఉంటేనే సాతాను యేసు ప్రభుని విడిచిపెట్టాడు. ఆ శోధకుడు అరణ్యంలోకి వచ్చాడంట. ఎవరి దగ్గరికి? యేసు వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుమనెను, అద్భుతము చెయ్యి. నిజమే కదా? ఈ అరణ్యంలో నాకు ఎవరు వండుతారు అనిపిస్తుంది అనిపిదా? 40 రాత్రింబగలు ఉపవాసం ఆయనకి ఆకలి వేస్తుందా ఇదా? కనుక ఆకలి మీద పొట్ట మీద కొట్టాడు. ఎవరు? సాతానుడు. ఈ యొక్క రాళ్లను ఏం చేయమంటున్నాడు? రొట్టెలు అవునట్లుగా, అంతేనా? మన రొట్టెలు అవునట్లుగా ఆజ్ఞాపించు. నీకు వరం ఉంది కదా, నువ్వు దేవుని కుమారుడివి, 240 రోజులు ఉపవాసం ఉన్నావు కనుక ఇప్పుడు నువ్వేదంటే అది అవ్వాలి కదా అని సైతానుడు ప్రభుతోటి అద్భుతముల కోసం మాట్లాడుతూ ఉంటే ప్రభు ఏమన్నాడు?
అందుకైన మనుష్యుడు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి దేవుని నోట నుండి వచ్చు ఉమ్, ప్రతి మాట వలనను ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నదనను 5వ వచనం. పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలవబెట్టి ఎక్కడ తీసుకెళ్ళాడంట? ఎక్కడ తీసుకెళ్ళాడు? ముందు పరిశుద్ధ పట్టణము అంటే యెరూషలేములోకి తీసుకెళ్ళాడు. యెరూషలేములో దేవాలయం శిఖరము టవర్ ఉంటది, గుళ్ళకి గోపురాలు ఉంటాయి కదా, అలాగా టవర్ ఉంటది. ఆ గోపురం దగ్గర తీసుకెళ్ళాడంటే యేసు ప్రభువాన్ని. ఇందాక ఆత్మారణ్యంలోకి ఉపవాసం ఉండడానికి తీసుకెళ్తే సాతాను అక్కడ టవర్ ఎక్కిచ్చాడు మిచ్చిన్ లేకుండా. ఎవరిని? యేసు ప్రభువాన్ని తీసుకుని వెళ్ళి ఏమన్నాడు చదవండి. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద వాక్యం సైతానికి తెలుసా? బాగా తెలుసు, రెఫరెన్స్ కూడా చెప్తుంది సైతాన్. కనుక కొన్నిసార్లు అది దేవుని మాట సైతాన్ మాట మనం బాగా వాక్యములో లేదనుకోండి, వాక్యానికి సరిపోవట్లేదు అనుకోండి, సాతానే మనతో మాట్లాడుతుందని మన జ్ఞాపకము ఉంచుకోవాలి. ప్రభు ఉపవాస ప్రార్థన చేయకపోతే సాతాను చూపించే ప్రతి రిఫరెన్స్ యేసుప్రభు వారు కూడా నిజమే కదా, రాళ్ళు రొట్లవు అని అనాలి. అనొద్దా? అనాలి. పైనుంచి దూకితే వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. బైబిల్ రిఫరెన్స్ కదా. ఉపవాసం ఉన్నప్పుడు అది దైవ స్వరమో సాతాన స్వరం మనకి బాగా అర్థమవుతుంది. కనుక యేసుప్రభు వారికి సాతాను శోధన రాకముందు తండ్రి అయిన దేవుని ఆత్మ అరణ్యములో 40 రాత్రింబగలు ఉపవాసం అయిపోయి ఆమెన్ అనగానే సాతాను వచ్చి పక్క నిలబడ్డాడు. మనకైతే ఆమెన్ అనగానే అద్భుతం జరగాలి. ఆమెన్ అనగానే ప్రభు మనతో ఉండి ఆదరించి ఏదో ఒక మంచి వార్త రావాలి. మొదట కడుపు మీద కొట్టాడు. రెండోది ఎక్కడ? రెండోది దేవాలయం శిఖరము తీసుకెళ్లి దూకమన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? చదవండి. అందుకు యేసు 7వ వచనము, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధించవలదని మరి ఒక చోట రాయబడినదని సాతానుతో చెప్పిన. ఆయన మరలా అపవాది మిగిలితే ఆయన ఒక కొండ మీదగా ఆయన తోడ్కొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను యేసుకు చూపి నీవు సాగిలపడము, నాకు నమస్కారము చేశాను, వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఏమన్నాడు? సాగిలపడు, నమస్కారము చెయ్యి, అన్ని ఇచ్చేస్తాడు. 40 రోజులు ప్రార్థన చేశాను కదా, అందుకే ఈ రాజ్యం అంతా దేవుడు నాకు ఇస్తానని ఈయనతో చెప్పాడేమో. ఇది దేవుని మాటలాగా ఉంది అనిపించాలి, అవునా కదా? ఈ లోక రాజ్యాలన్నీ ఇస్తానన్నాడు. ఇవ్వనన్నాడా? ఇస్తానన్నప్పుడు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత మనకు లాంటి వాళ్ళకి నాకు లాంటి వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంటంటే ఇది ఖచ్చితంగా దేవుని చిత్తము. సరిహద్దులు దేవుడు విశాలపరిచాడు, రాజ్యాలన్నీ నాయే, దేవుని రాజ్యాలన్నీ నాయే, ఈ రాజ్యం సాతాను రాజ్యం అంతా నాదైపోతే ఇంకా నేను సువార్త ప్రకటించవచ్చు అనుకోవచ్చు. ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి సాగిల పడకూడదు. ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉన్నది. 3 సార్లు సాతాను శోధించాడు. సాతానికి దేవునికి మధ్య పోరాటం జరుగుతుంది. దేవుడు అరణ్యంలో తీసుకెళ్తే సాతాను తిండి దగ్గర తీసుకొచ్చాడు. యెరూషలేం పట్టణం దగ్గరికి, దేవాలయం దగ్గర తీసుకొచ్చాడు. ఎత్తైన కొండ తీసుకెళ్లి రాజ్యం అంతా ఇస్తా అన్నాడు. ఏది ఆశీర్వాదంగా కనబడుతుంది చెప్పండి? సాతాను చూపించేది ఆశీర్వాదంగా కనబడుతుంది. దేవుడేమో అరణ్యంలో పెట్టి 40 రోజులు రాత్రింబగళ్ళు కడుపెండ కొడితే సాతాను అంటున్నాడు, రాళ్ళు రొట్లుగా చేసుకో, తిను, పడుకో అంటున్నాడు సాతాను. పరిశుద్ధ దేవాలయము దగ్గర దేవుని పట్టణం దగ్గర తీసుకెళ్ళాడు. అంటే అనుమానం రాకుండా దేవుని మందిరం దగ్గర తీసుకెళ్తే ఎవరైనా ఏమనుకుంటారో, ఓహో భక్తి పరుడు అనుకుంటా కదా. దేవుని ఆత్మ ఏమో ఇది సాతాను కాదు దేవుడే అనుకుంటాం చాలా సార్లు.
కనుక ఉపవాస ప్రార్థన దైవ స్వరమేదో సాతాను స్వరమేదో గుర్తు పెట్టేటట్లుగా చేస్తుంది. మూడవది 5 అయిపోయింది, 6 చూద్దాం. 6 చూద్దాము. యెషయా రాసిన గ్రంథం 58:6. యెషయా 58:6 చదువుదాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మేకుల తీటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఆకలిగని వారికి పెట్టుము, నీ రక్త సంబంధులకి మోకము తిప్పక నీ ఇంట చేర్చుకుంటే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. సరిపోతుందండి. దుర్మార్గుల కట్టిన కట్టను విప్పుటయు కాడి మాను మేకులు తీటయు మోకులు తీటయు బాధింపబడని వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఉపవాసము స్వతంత్రుడిగా చేస్తుంది. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. ఉపవాసములో ఒక భాగం ఏంటంటే స్వతంత్రత. ఏ స్వతంత్రము? ఇంట్లోంచి వెళ్ళిపోయి బయట తిరిగి రాడు, ఆ స్వతంత్రం కాదు. ఫ్రెండ్స్ తోటి లావిష్గా ఇష్టానుసారంగా సంతోషించడం, ఆ స్వతంత్రము కాదు. ఏ స్వతంత్రం అంట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. దుర్మార్గు కట్టిన కట్లను విప్పాలి. మీరెదుటిన గ్రామమునకు వెళ్ళగానే మీకు కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడను, దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా అడిగితే అది ప్రభు నాకు కావాల్సిందని వానితో చెప్పుడి. జాగ్రత్తగా విందాం. ఏదంట? దుర్మార్గులు కట్టిన కట్లు. కీర్తన 116 చదవండి. కీర్తన 116:16 యెహోవా నేను నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడై ఉన్నాను, నా కట్లను విప్పి ఉన్నావు. అంతేనా ఉంది? యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లను విప్పి ఉన్నావు. కట్లు విప్పే ప్రభా, దుర్మార్గుని కట్లను కాడిమాను మోకులు తీటయు ప్రతి కాడిని విర్రగొట్టాలి. ఏ కాడి కిందము? దాస్యం అనే కాడి కింద ఇశ్రాయేలు ఉండిపోయారు. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ఎక్కడున్నారు? దాస్యం అనే కాడి కింద ఉండిపోయారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీకి ఆ కాడి పర్లేదులే, అక్కడే ఉందాము, అక్కడ తోటకూర బాగానే ఉంది, అక్కడ బచ్చల కూర బాగానే ఉంది, అక్కడ మాకు సమాధులు లేవు, అక్కడ కూడా స్థలం ఉంది కదా, ఈ కానాను మేము ఎందుకు రావాలి? మోషే కానాను చేరాడని నేను అంటాను. చేరలేదా? మోషే కానాను చేరలేదు, కానీ యేసుప్రభువు వారు రూపాంతరము చెందినప్పుడు ఆయన ఏ కొండ ఎక్కాడు? రూపాంతరపు కొండ ఎక్కాడు. అది ఎక్కడుంది? కనాన్లో ఉంది, కనాను దేశంలో ఉంది. అంటే మోషే చూసాడా? కానాను చూడలేదా? చూశాడు. ఆయన ఆదరించడానికి మోషే, ఇంకెవరు వచ్చారు? ఏలియా వచ్చారు. కానాను శరీర సంబంధంగా చేరకపోవచ్చు, కానీ యేసు ప్రభువుని బలపరచడానికి మోషే ఎక్కడి నుంచి? ఆకాశం నుండి కిందకు వచ్చినప్పుడు, రూపాంతరపు కొండ మీద యేసుని దర్శించినప్పుడు కానాన్ని తేటగా మోషే చూశాడు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము. ఆడ నడిచి చూశారు. ఎవరు? ఇశ్రాయేలు. మోషే నడవకుండానే మధ్యలో ప్రయాణం ముగించి డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చేసాడు. అవునా?
అవునా కాదు చెప్పండి. ఇశ్రాయేలు కొన్ని సంవత్సరాలు నడిచి నడిచి చూశారు. మోషేకి అంత బాధ లేదు. మోషే ఆ కొండ చూడడానికి దేవుడు అన్నాడు, నా దగ్గర రా, నేను తీసుకెళ్తాను. అక్కడి నుంచి దేవుడు విమానంలో ఆత్మవైశ్యుడై కానాను దేశంలో ఉన్న ఆ రూపాంతరపు కొండ మీదకి మోషేని తీసుకుని వచ్చి కానాను దేశం అంతా జాగ్రత్తగా చూపించాడు. ఇక్కడ కాడి మాను మేకులు విప్పుటయు, ఏ కాడి కింద ఉండిపోయాము? ఉపవాసం చేసామండి, ఒక్క చెడ్డ అలవాటు మానేసుకోగలిగామా? ఉపవాసం ఉన్నామండి, ఉపవాస ప్రార్థన చేశానండి, నాకేం జరగలేదంటాము. కాడు మాను మేకులు విప్పితే కదా, మోకులు విప్పితే కదా, దుర్మార్గుల కట్లు విప్పబడితే కదా. ఏది మానేసాం దేవుని కోసము? ఒక్కటి ఉపవాసం ఉన్న తర్వాత, ఇది 2వ వారం మన ఉపవాసం అండి. మనమే ప్రశ్న వేసుకుందాం. నేను ఎవరు విమర్శించట్లేదు, ఎవరి గురించి ప్రత్యేకించి చెప్పట్లేదు. కానీ నీవు ఏ మోక కింద ఉన్నావో, ఏ కాడి కింద ఉన్నావో, ఏ కట్ల కింద ఉన్నావో నీకు తెలుసు, నాకు తెలుసు, మనకి తెలుసు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఒక దుర్మార్గతలో నుంచి బయటికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదో ఒక దుర్మార్గం నుంచి మనం బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ ప్రభువాక్యము చెప్తుంది, కాడి మాను మోకులు, ఇంకా విడిపించుటయు. ప్రతి కాడి విరిగిపోవాలంటే ఏ కాడి కింద నావు? దాస్యము అంటే బానిసత్వము. అది లేకపోతే ఉండలేము. ఇందాక ఒక ఆయన బయటికి వెళ్తా ఉన్నాడు ఒక దగ్గర ప్రార్థనలో, ఇక్కడ వేరే దిక్కున ఎక్కడో చెప్పను కానీ బయటికి వెళ్తా ఉన్నాడు. ఏం పని లేదు. ఎందుకు వెళ్తున్నారా అంటే పాస్కి వెళ్ళడానికి ఫోన్ అవసరమా? ఫోన్ లేకపోతే ఉండలేరు. కాడి మోకు, దాస్యము. ఫోన్ కనబడకపోతే ఇంట్లో దుప్పట్లు దిండ్లు అన్ని ఇసిరేసి కనబడకపోతే, అమ్మ కనబడింది, అమ్మయ్య ప్రాణం తెప్పలేదు, ప్రాణం ఆకాశంలో కలిసిపోతుంది. విడుదల లేని జీవితమునకు వేదన, నరక వేదన. విడుదల లేని జీవితమునకు, విడుదల లేని జీవితమునకు వేదన కలదోయి, నరక వేదన కలదోయి. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా పాపిగానే ప్రభుని ప్రేమను గుర్తింపవా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపిగానే జీవింతువా. విడుదల మనకి కావాలి. ఉపవాసములో ఉండేది ఏంటంట? విడుదల. ఏంటేంటి విడుదలంట? మళ్ళీ చదవండి ఆ భాగం మరొకసారి చదవండి. దుర్మార్గుల కట్టిన కట్టను విపుటయు, కాడిమాను మోకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము. కనుక ఎన్ని నేర్చుకున్నా? పోయిన వారం 3, ఈ వారము 3. కనుక ఉపవాసంలో ఎంతో శక్తి ఉంది. ఉపవాస ప్రార్థన అంటే ఏదో వచ్చామా, ఇవాళ అన్నం మానేసామా, కొంచెం ప్రార్థనలో ఉండడం కాదు. ఉపవాసము ద్వారా శోధన జయించగలము. ఉపవాసం ద్వారా దేవుని పిలుపు మనకు స్పష్టంగా వినబడుతుంది. ఉపవాసం ద్వారా ఏకాంత ప్రార్థన యేసుప్రభువు వారు చేశారు. ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు దయ పొందింది. ఉపవాసం ద్వారా దేవునికి మన యొక్క కష్టముల బాధలన్నీ కూడా సమర్పించవచ్చు. ఉపవాసం ద్వారా శత్రువుల నిమిత్తమై ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఉందా? చేసావా?
శత్రుల నిమిత్తమై దావీదు ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్లుగా అయిపోయాడంట. ప్రియమైన దేవుని సంగమా, మనము మన పొరుగువాని కోసము, మన యొక్క సహోదరుల కోసము, మనకు కలిగిన వారందరి కోసం మనం ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. అలా ఉపవాసం ఉండి మనం బలం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసుకోకుండా ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. ప్రార్థన చేయండి. ప్రభా, నీ కరుణ గల ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపండి, నన్ను మమ్మల్ని విడిచిపెట్టవద్దు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జయముగల దేవ, మీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవా. నాయన ఈ దినం ఇచ్చినటువంటి దేవా, ఈ యొక్క నవంబర్ మాసంలో ప్రభా తండ్రి 2వ బుధవారముగా మీరు ఇచ్చినటువంటి దేవా యొక్క ఉపవాస ప్రార్థన బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. నాయన నిజమే ప్రభా, నాయన నీ సంధిలో ప్రభా ప్రార్థన చేసినప్పుడు అనేకమైన వాటిని మేము మేలులు పొందగలం ప్రభా. ఇదిగో దావీదైతే ప్రభా తన శత్రువుల కోసం ప్రభా తండ్రి ఎంతో ప్రార్థన చేసినాడు ప్రభా. తండ్రి ఇది మేము ఎలా ఉన్నాం ప్రభా? నాయన శత్రువుల కోసం ప్రార్థన చేయలేని వారుగా ఉంటూ ఉన్నాము నాయన. దేవాదయతో క్షమించండి ప్రభా. నాయన అయ్యా తన తల్లి ప్రభా చనిపోనట్లుగా తన సహోదరు అయ్యా తండ్రి ఎలాగైతే ప్రభా నాయన ఒక చెలికాడు ప్రభా, ఒక స్నేహితులు వలే ప్రభా నాయన తండ్రి వారి కొరకు ప్రార్థన చేయగలిగినాడు కదా ప్రభా. నాయన మేము కూడా అలాగా ప్రార్థన చేయగలిగిన వారుగా సహాయం దయచేయండి ప్రభా. అనేక విషయాలు ప్రభా నీ సందులో మేము నేర్చుకుంటూ ఉన్నాము దేవా, వాటిని గ్రహించుకునగల వారుగా సహాయం చేయండి. యేసు ప్రభా, మిమ్మల్ని సైతానుడు శోధించినాడు. అయ్యో ప్రభు ఎత్తైన క్రమలకు తీసుకెళ్ళినప్పుడు ప్రభా, ఈ భూలోకం అంతటిని ప్రభు చూపించినప్పుడు ప్రభా, నీవు మాత్రం నాకు మొక్కితే ఇది అంత్యు నీకు ఇస్తానని చెప్పినాడు ప్రభా. కానీ ప్రభా నైనా సైతాడిని ఎంతగానో మీరు నైనా గద్దించినారు ప్రభా. మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా సైతాడు మా పక్కనే ఉంటాడని గ్రహింపు మీరు మాకు దయచేయండి. మేము ఉపవాసములు ప్రార్థన చేసిన వెంటనే అయ్యో మాకు మేలు జరగలేదని మేము ఎంతో నిరాశపడతాం ప్రభా. నిరాశపడకుండా ప్రభా, అయ్యో ఇంత ఉపవాస ప్రార్థన చేసుకున్నాం కాబట్టి సైతాడు పొంచి ఉంటాడు కాబట్టి ఎంతో అయ్యో దేవ మెలకుగా ఉండాలని గ్రహింపు మీరు మాకు దయచేయండి ప్రభా. ఈ రాత్రి గల సమయంలో దేవని సహాయం దయచేయండి ప్రభా. మేము ఎలాంటి ఉపవాసం ఉండాలో ప్రభా మరో దేవా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా. నాయనా మా యొక్క కట్లను ప్రభా మేము తండ్రి మా కట్ల నుంచి విడుదల పొందినట్లు కూడా సహాయం దయచేయండి. ఏ కట్ల చేత మేము బంధించబడి ఉన్నామో ప్రభా, ఆ కట్ల చేత నేను మేము విడిపింపబడి దేవా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించేట్టు కూడా సహాయం దయచేయమని దేవా. మరి ముఖ్యంగా ఈ దినమందు ప్రభా అనేక ప్రార్థన అంశాల నిమిత్తమే ప్రభా నీ బిడ్డలు చేసిన ప్రార్థన నా దేవా నీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినది నమ్ముచు ఉన్నాను ప్రభా. ఈ రాత్రి మీ దాసుని ఎంతో మీరు ఆరోగ్యం ఇచ్చి నాయన ఎంతో బలంనిచ్చి ప్రభా, ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి ప్రభా క్షేమం మధ్యకి మీరు తీసుకుని వచ్చి ఉన్నారు ప్రభా. ఈ దినమందు నాయన మా మధ్యన మీరు నిలబెట్టి ఎంతో ప్రభా విలువైన బలమైన వర్తమానాన్ని మీ దాసుని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి నేను ఈ 2వ వారంలో జరిగిన ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ముద్ర వేయండి ప్రభా. ఇంకనూ దేవా మేము డిసెంబర్ 31వ తారీఖు వరకు ప్రభా మేము నైనా ప్రతి బుధవారం నైనా ఉపవాసం ప్రార్థన చేయాలని మేము దేవా మేము నిర్ణయించుకున్న ప్రకారంగా ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన జరుగుటకు సహాయం దయచేయమని దేవా. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి వారి గృహాలకు వెళ్ళుచుండగా నీ సన్నిధి నీ కాపుల వరకు తోడుగా ఉంచండి దేవా. మరి అనారోగ్యంగా ఉన్న వారి కోసం కూడా మేము ప్రార్థన చేసి ఉన్నాం. నేను పెందిర్తిలో ఉన్నటువంటి విజయాన్ని మీరు జ్ఞాపకం చేసిన బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలకు గొప్ప విజయం మీరు దయచేయండి అయ్యా తండ్రి. 18, 24 తారీఖులో జరిగే క్రిస్మస్లో కూడా గొప్ప జయం దయచేయండి నైనా. మాకు నైనా మా చర్చిలోను ఇక్కడ కూడా మాకు నైనా స్థలాలను మీరు విశాలపరచండి ప్రభా. అలాగే నైనా మా చెరవరిపాలెంలో ఒక బాత్రూమ్ ఒక గదిని కట్టాలని కూడా మేము ఆశపడుచున్నాం. దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని దయచేయండి. అలాగే హాస్పిటల్ బిల్లులు కూడా రావడానికి సహాయం చేయండి. మాకు మంచి లాయర్ దొరికినైనా మేము తండ్రి ఆ యొక్క క్రైమోనైనా తండ్రి జరుగుటకు కూడా సహాయం దయచేయమని నీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా. నైనా ఏది మాకు తక్కువ కానివ్వద్దు ప్రభా తండ్రి. మీరంటూ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడు నీవు గనుక ప్రభా. దేవా నీ సంధిలో ప్రభా అలాగా విశ్వాసం సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్లుగా ప్రభా మేము విశ్వాస సహితమైన ప్రార్థన మేము చేస్తే ప్రభా గొప్ప కార్యం మేము చూడగలం.
అలాంటి విశ్వాసయుతమైన ప్రార్థన మీరు మాకు అనుగ్రహించండి దేవా. మా చెల్లవారి పాలన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. అలాగే లైవ్లో కూడా అనేక మంది యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభా. దేవాక్యం వినిచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నా దేవా హైదరాబాద్లో సూర్యవతిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ తన కుమారుడు కొరకు దేవా ప్రార్థన చేయమని కోరుచూ ఉన్నారు కనుక ప్రభా బిడ్డ విషయంలో కొన్ని సహాయం దయచేయండి. ఆ బిడ్డ కూడా త్వరగా వివాహం అవునట్లు కూడా ఆ బిడ్డ మారు మనసు పొందినట్టు కూడా నీ కృప చూపించమని, ఈ రాత్రి నీ సన్నిధి నీ కాపుదలు మాకు తోడుగా ఉంచమని, అయోగ్యుల అక్రమస్తులతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పాదాలకు వందనాలు. రాత్రికాల సమయంలో ఇచ్చిన వాక్యంకే నీ వందనములు చెల్లించుకుని అయ్యగాని క్షమించు. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. ఎలా ప్రార్థన చేయాలో మొదలుపెట్టాలో నాకు నేర్పించి ఉపవాస ప్రార్థనలకు కొన్ని అంశాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం దేవ. ఉపవాస ప్రార్థనలు ఎక్కడ వ్యర్థమైపోనవద్దు, అంత త్వరితముగా దేవ 9 ఉపవాస ప్రార్థనలో దేవ తన ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు 2 అయిపోయి ఇంకా 7 వారములు ఉన్నాయి దేవ. వాటి మీద సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేసి బలపరిచి లైవ్ ద్వారా వాక్యం వారిని మీరు మేలు పొందేటట్లుగా చేయమని, రిజర్వేషన్స్ చేసుకుంటున్న బిడ్డలు కావాల్సిన దేవ తండ్రి సౌకర్యము త్వరగా రిజర్వేషన్లు ఇబ్బంది లేకుండా అందరికీ దొరకట కృప దయచేసి భద్రపరచమని, డ్రామాలు, యాక్షన్ సాంగ్స్, వాక్య పరిచయం అనే విషయాల్లో కొన్ని సన్నిధి మాతో ఉంచి క్రిస్మస్ దినాల మరణ దూతలు పారద్రోలి గొప్ప జయం దయచి ప్రార్థన సహాయం కోరుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ రాజ్య వ్యాప్తి కోసం బిడ్డలందరూ ఉపయోగపడేటకు వారి జీవితంలో ఆత్మీయంగా శరీరం కట్టుకుంటూ కృప దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తుని అడిగి వేడుకొని పొందుకొని చున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సంగము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడే నడిపించి కాపాడని గాక, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. మరి కట్ చేసావా? సరే.